నీకు వచ్చిందంటే కాంట్రాక్ట్ అయినప్పటి నుంచి నాకు బీపీ షుగర్ వచ్చింది, కారు వచ్చింది, సైకిల్ మీద నడిపించినప్పుడు బాగా ఉంది అని చెప్తానన్నమాట. అయితే మానవుడు ఏం చేయాలి? శ్వాసక్రియని అలవాటు చేసుకోవాలి. యోగాలు ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో, యోగాలు ఎన్నో ఉన్నాయి. శ్వాసక్రియ 1967లో మొదలుపెట్టాం. అది అంత ప్రచారంలోకి రాలేదు కొన్ని కారణాల వల్ల. శ్వాసక్రియ అంటే ఏంటిది? శ్వాసక్రియ అనేది టీబీ జబ్బు వచ్చిందనుకోండి, ఎవరికైనా టీబీ జబ్బు వచ్చిందంటే యాప చెట్టు ముందు నిలబడాలి, సూర్యకిరణం యాప చెట్టు మీద పడాలి. యాప చెట్టు, ఇది యాప చెట్టు, సూర్యకిరణం ఇలా పడుతుంది, మనసు ఇలా ఉండాలి. అక్కడ ప్రాణాయామం చేయాలి. శ్వాసని పీల్చడం వదలడం, శ్వాసని పీల్చడం వదలడం, అది ప్రాణాయామం. హార్ట్ వ్యాధి ఉంది, చాలా చక్కగా దూరం అవుతుంది. అర్జున చెట్టు దొరకపోతే రావి చెట్టు, మేడి చెట్టు, మర్రి చెట్టు చక్కగా పనిచేస్తుంది. అక్కడ యోగా చేయాలి. అది ఏ యోగా? శ్వాస పీల్చడం అందరికి తెలుసు, కానీ ఎటు ఆలోచన ఉండకూడదు. సూర్యకిరణాలు చెట్టు మీద పడాలి, ఆ కిరణాలు మనిషి మీద పడాలి. ఎంత బలహీనైనా ఎంబడే బ్యాటరీ ఛార్జ్ అయినట్టుగా ఛార్జ్ అవుతుంది. మీరు ఎమర్జెన్సీ లైట్ కానీ వేరే లైట్స్ కానీ ఛార్జ్ చేస్తుంటారు, అది మంచి ఛార్జర్. ఆ గాలిని పీల్చడం వల్ల టీబీ, ఆస్తమా, లంగ్స్ క్యాన్సర్ చక్కగా పోతుంది. కానీ మానవుడికి ఏం కావాలి? ప్రతిరోజు శరీరంలో గాలి నింపెట్టుకోవాలి. సైకిల్ ట్యూబ్లో గాలి ఉంటుంది, కారులో గాలి ఉంటుంది, 10 లక్షలైనా దానికి గాలి కావాలి. దానికంటే ఎక్కువ అవసరమైంది మానవ శరీరంకు గాలి కావాలి. ట్యూబ్ పంక్చర్ అయితే 30 రూపాయలు సైకిల్ది, సైకిల్ మోటార్ది 60 ఉండొచ్చేమో, తెలియదు నాకు. కార్ది 100 రూపాయలు ఉంటుండొచ్చేమో. మానవుడు పంక్చర్ అయిపోతే, మానవుడికి పంక్చర్, హార్ట్ అటాక్ వస్తే వాడికి 3 లక్షలు కేర్ హాస్పిటల్లో, అపోలో హాస్పిటల్లో, యశోద హాస్పిటల్లో. దాన్ని ఎందుకు మనం వేస్ట్ చేయాలి? ఎందుకు ఆ ఖర్చు పెట్టాలి? మన చేతిలో ఉంది కదా, కొంచెం కూలి పని చేస్తే అయిపోయి. ఎవరి బట్టలు వాడు ఉతుక్కుంటే, ఎవరి బాసనలు వాడు దమ్ముకుంటే, ఎవరి పని వాడు చేసుకుంటే, పుట్టి పెయి రాసుకుంటే చాలు, నెత్తి రాస్తే చాలు, నీ బట్టలు నువ్వు ఉతుకుతే చెమట కారుతుంది. దానివల్ల హార్ట్ పంపింగ్ బాగా అవుతుంది. అయితే మానవుడు అది చేయలేడు, కానీ మనం చేసే ప్రయత్నం చేద్దాం. గాలి నింపాలంటే సైకిల్కు ఇలా నింపాలి కదా, ఇది ఇలా నింపుదాం. గాలి పీల్చాలి, వదలాలి. ఇది భస్త్రికం. ఎన్ని నిమిషాలు చేయాలి? 5 నిమిషాలు చేస్తే సరిపోతుంది. 5 నిమిషాలు చేస్తే ఊపిరితిత్తులో పూర్తిగా 5 కిలోలు, 10 కిలోలు, 2 కిలోలు ఎంత గాలి కావాలో నిండిపోతుంది. అప్పుడు అమ్మ చచ్చిపోయింది అని సెల్ ఫోన్ వస్తే హార్ట్ అటాక్ రాదు. నీ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది అనగానే వాడు చస్తాడో లేదో, వీడు సెల్ ఫోన్ ఎత్తుడు చేస్తాడు. కారు స్పీడ్లో ఉంది, అమ్మకు యాక్సిడెంట్ అయింది. ఏమైంది? పోత కారు తగిలింది, కింద పడ్డది, గోరుకు దెబ్బ తాకింది. నా అమ్మ చచ్చింది అని పాపం ఇలా కారులో మనిసిపోయాడు. సెల్ ఫోన్ అంత ప్రమాదమైంది. బలమైన శత్రువు, చెవు శత్రువు సెల్ ఫోన్. టీవీ కంటి శత్రువు. దానధర్మ శత్రువు ఫ్రిడ్జ్. ప్రతిదీ దాచిపెట్టాలి, మూసిపెట్టాలి. హఫ్తేకే బాద్ ఖాయింగే, 2 హఫ్తేకే బాద్ ఖాయింగే, మళ్ళీ తిందాం, చెడిపోతుంది. అది అయితే ఇప్పుడు అన్నిటికంటే ఒక బలమైన యోగా ఒకటి ఉంది, సాయి శివ హరి ఓం. చాలా చక్కని యోగా ఇది. మీ అరిచేతిలో అద్భుత శక్తులు ఉన్నాయి. దీంట్లో హార్ట్, కిడ్నీ, లివర్ అన్నిటినీ మనం ఇక్కడి నుంచే సరి చేసుకోవచ్చు. ఈ సపట్లు కొట్టడము ఒక విచిత్రమైన ఎక్సర్సైజ్. మీరు ఇసరడము, నూరడము చేయగలిగితే అమ్మలంతా ఇది చేసే అవసరం లేదు. ఇసరడం, నూరడం, దంపడం, బట్టలు ఉతకడం, ఇల్లు ఉడవడం, ఇల్లు సాఫ్ చేయడం, ఇట్లా. ఇది సాయి శివ హరి ఓం. సాయి శివ హరి ఓం. సాయి శివ హరి ఓం. దీని తర్వాత ఏం చేయాలి? మీరు మామూలుగా థైరాయిడ్ గ్లాండ్ ఉంటే
థైరాయిడ్ గ్లాండ్ ఉంటే భయపడు, మందులు మింగకూడదు. దానికి మామూలుగా రుద్రాక్ష తీసుకొని ఇలా కదిలియాలి. బ్రెయిన్ ప్రాబ్లం ఉంది, కోపం వస్తుంది, ఎందుకు వస్తుంది తెలియదు, డిప్రెషన్ వస్తుంది, గ్లాసు పడేస్తాం, ఏదో పడేస్తాం, అల్లరి చేస్తాం, సారీ అని చెప్పుకుంటాం ఫోన్లో. చెప్పొద్దు. ఆ కోపం రాగానే ఇక్కడ కొంచెం ట్రీట్మెంట్ ఇవ్వాలి, బుజ్జగించాలి. శాంతి శాంతి శాంతి. మళ్ళీ ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్, ఇక్కడ షుగర్ గ్లాండ్, ఇక్కడ కిడ్నీ గ్లాండ్, ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. ఇవన్నీ గ్లాండ్ మనం చేయాలంటే మనకు వీలు కాదు. అప్పుడు ఏం చేయాలి? స్వరూపులారా, ఇది మీకు వీలు కాకపోతే ఏం చేయాలి? మీరు రొట్టెలు చేయాలి. జొన్న రొట్టె, గోధుమ రొట్టె, టపా 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 కొడితే అయిపోయి, పదన లేదు. అన్ని ముద్రల్ని కదిలిస్తుంది ఈ యోగా. తర్వాత అన్నిటికంటే బలమైంది, మించింది ఒకటి మర్కట యోగం. ఇది మర్కట యోగం అన్ని వ్యాధుల్ని ఖండిస్తుంది. బీపీ, షుగరు, హార్ట్, ఇవన్నిటిని చక్కగా కదిలిస్తుంది. ఏది చేసినా 6 సార్లు చేయాలి. ఏది చేసినా 6 సార్లు చేయాలి. దీంతోపాటు మీరు షుగర్ గురించి వినండి. దొండ చెట్టుని ఇంట్లో పెంచాలి, 5-6 చెట్లు పెంచాలి. దొండ ఆకు తీసుకొని రసం తీసి తాగాలి. 10 గ్రామ్స్, 10 గ్రాముల కంటే ఎక్కువ వద్దు. దాంతో పాటు మెంతుల పొడి 1 గ్రామ్ నోట్లు వేసుకొని దొండాకు రసం 10 గ్రాములు తాగాలి. షుగర్ వ్యాధి మాయమవుతుంది. కొంతమంది కాకపోవచ్చు ఈ యోగా లేకపోతే. యోగా చేస్తూ అది చేస్తే చక్కగా పనిచేస్తుంది. కొంతమంది చేయకపోవచ్చు. దొండాకు రసం 10 గ్రాములు, మెంతుల పౌడర్ 1 గ్రామ్, 40 రోజులు తాగి షుగర్ టెస్ట్ చేయించుకోండి. ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకునే వాళ్ళు రోజుకు 3 తీసుకుంటారు. అక్కర్లేదు, తీసుకోకూడదు. యోగా చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, కూలి పని చేయండి, జొన్న పిండి తెచ్చి రొట్టెలు చేయండి, స్టీల్ బాసనలు త్రోసివేయండి, ఇతడి బాసనలకు మామూలుగా బూడిద పెట్టి తోమండి. ఎందుకయ్యా ఎక్సర్సైజులు, యోగాలు ఎందుకు అవసరం లేదు. అలా చేయండి, సరిపోతుంది. ఇది మామూలుగా ఈ యోగా మరకటి యోగం. చెస్ట్లో ఉన్న స్త్రీలకు చెస్ట్లో ఉన్న ఫైబ్రాయిడ్స్ కానీ గ్లాండ్స్ కానీ పూర్తి దూరం అవుతాయి. గర్భకోశంలో ఫైబ్రాయిడ్స్ వస్తాయి, గడ్డలు. ఆ గడ్డలు రాగానే ఏమంటారు? ఆపరేషన్ చేద్దామంటారు. ఆపరేషన్ చేయించొద్దు. క్యాన్సర్ అని తేలేదాకా ఆపరేషన్ చేయించొద్దు. రాదు కదా, యోగా చేస్తే రానే రాదు. ఇలా ప్రతిరోజు చేయాలి. గర్భకోశంలో ఉన్న గడ్డలు కరిగిపోతాయి. దానికి ఏం చేయాలి? మీరు తోటకూర, పొన్నటి కూర చక్కగా తినాలి. తోటకూర, పొన్నటి కూర చక్కగా తినాలి. దాంతో కందగడ్డ తినాలి. కందగడ్డ వారానికి 2 సార్లు కందగడ్డ తినాలి. చామగడ్డ తినాలి, ఎల్లెరగడ్డ తినాలి, ఉల్లెంగడ్డ తినాలి, దుంపగడ్డ తినాలి. ఈ గడ్డలల్లా ఫైబ్రాయిడ్స్ కరగడానికి, అంటే గర్భకోశంలో గడ్డలు కరగడానికి మంచి ఔషధం ఉంది. ఇవన్నీ వదులుకొని వ్యాధిగ్రస్తులు అవుతున్నాం. మెయిన్ వ్యాధిగ్రస్తు కావడానికి ఏంటంటే పని లేక. వాళ్ళ గర్భకోశంలో ఏదైతే ఉందో అవంతా కరిగిపోతున్నాయి. ఇప్పుడు చెస్ట్లో వచ్చే గ్లాండ్ అదంతా లేదా కరిగిపోతుంది. హార్ట్ పంపింగ్ అవుతుంది చక్కగా, కీళ్ళ వాతం తగ్గిపోతుంది, కాల్షియం ఏదైతే ఉందో అది సెట్ చేసుకుంది, L4 L5 నడుముది చాలా చక్కగా పనిచేస్తుంది, లివర్ యాక్టివ్ అవుతుంది, స్ప్లీన్ కాల్ బార్డర్ చాలా యాక్టివ్ అవుతుంది. చిన్న యోగా. ఏం యోగా? మర్కట యోగం. ఈ కాలంలో క్యాన్సర్ వ్యాధులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. షుగరు, క్యాన్సరు, బీపీ, అల్సర్, మెంటల్ మానసిక వ్యాధులు చాలా పిచ్చిగా తిరుగుతున్నాయి. మనిషిని పిచ్చి కుక్కల్లా కరిసిస్తున్నాయి. దాన్ని అదుపులో తీసుకోవడానికి హ్రీంకారం మనం చేద్దాం. చేయకముందు మీకు ఫార్ములా చెప్తాను. టమాటా, కానీ బజార్ టమాటా కాదు, గోవు పేడతో టమాటా పండించాలి. గోవు పేడతోటి, లేకుంటే బర్రె పేడ, ఎద్దు పేడ అయితే ఇంకా శ్రేష్టం. అవకంటే శ్రేష్టం కాదు, అది పేడ కావాలి. అక్కడ మనం జాగ్రత్త పడాలి. దాంతో పండించాలి టమాటాలు. 2 టమాటాలు చిన్న అయితే 2 టమాటాలు జ్యూస్ తీసుకొని అది తాగేయాలి. క్యాన్సర్ క్రిమిని తరిమి వేయడానికి మంచి ఔషధం ఉంది టమాటాలో. మన పెరట్లో పండే పంట ఇది. మరి రోమన్ క్యాబేజ్ చక్కగా పనిచేస్తుంది.
కొత్తిమీర పుదీనా, కొత్తిమీర పుదీనా, సోయి కూర, సువ అంటారు దాన్ని, సోయి కూర 2 గ్రాములన్నర, ఒక్కొక్కటి 2 గ్రాములన్నర. సోయి కూర 2 గ్రాములన్నర, కొత్తిమీర 2 గ్రాములన్నర, సోయి కూర 2 గ్రాములన్నర, సోయి, కొత్తిమీర, పుదీనా ఈ 3 తీసుకొని రసం తీసుకొని తాగలిగితే క్యాన్సర్ రాదు, ఉన్న ఆగిపోతుంది. రోమన్ క్యాబేజ్ కూడా తినాలి. ఈ వ్యాధికి బలమైన ఔషధం ఇంకోటి ముళ్ళు తోట కూర. ముళ్ళు తోట కూర అక్కడక్కడ ముళ్ళు తోట కూర అమ్ముతారు, లేకుంటే మనం పండించుకోవాలి. దానికి ఇత్తనాలు చాలా ఉంటాయి. ఎన్ని ఇత్తనాలు వేసుకుంటే మనకు ఎన్నో దినాలు పనికి వస్తాయి. ముళ్ళు తోట కూర వారానికి 2 సార్లు తిన్నా క్యాన్సర్ క్రిమి లోపలికి వస్తే లోపల చనిపోతుంది చక్కగా. మరి దీంతో పాటు ఔషధం అవసరం లేదు. దానికి హ్రీంకారమే శక్తివంతమైన బీజాక్షరం. అక్కడ రాముని పుష్పవాహనం లేపింది హ్రీంకారం, మీ వ్యాధిని ఖండించేది కూడా హ్రీంకారం. పుష్పవాహనం ఎలా లేపాడు రాముడు? రీమనమనంటే అగస్యుడు. ఆయన ఉంటే అంటే అవుతుంది, మనం అంటే కష్టం. కానీ ఎందుకంటే అది లేదు, బలమైన నాలుక లేదు మనకు. సాధన చేసినాడు, అది వస్తే మనకెందుకు ఇవాడు, ఆయన ఇస్తాడు. ఇది గొంతు క్యాన్సర్ చక్కగా అనిపోతుంది, రెక్టమ్ క్యాన్సర్ చక్కగా అనిపోతుంది, చెస్ట్ వచ్చే క్యాన్సర్ చక్కగా అనిపోతుంది. హ్రీంకారం ప్రతిరోజు 2 నిమిషాలు చాలు. ఇది మంచి ఔషధం, చాలా చక్కని ఔషధం. మీరు చేసి చూడండి, మీకే తెలుస్తుంది హ్రీంకారం ఏంటి. ఏ వ్యాధులు వచ్చినప్పటికీ ప్రతి శనివారం వీలైన వారు ప్రతి శనివారం సిటీ బయటికి వెళ్ళిపోండి. ఎంసీహెచ్ వాళ్ళు లోడ్ చేస్తారు శనివారం వరకు చెత్త చెదరం అంతా లోడ్ చేస్తారు. దాని తర్వాత ఊరవతలకు వెళ్ళి అన్లోడ్ చేస్తారు. మీరు కూడా లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఎంతో తీసుకుంటారు. మీ వాహనములది రకరకాలది మీ లోపల చేరి ఉంటుంది. అప్పుడప్పుడు చెట్టు కింద వెళ్ళి కూర్చోండి. చెట్టు కింద వెళ్ళి కూర్చోవడం కాదు, వీలైతే వంట చేసుకొని తినండి, లేకుంటే వంట చేసుకొని పోయి తినండి. అది దానివల్ల క్యాన్సర్, టీబీ వ్యాధులన్నీ చక్కగా నిర్మూలిస్తాయి. వారానికి ఒక్కసారి చాలు, 1 దినం కూడా చాలు. అది ప్రతివాడు ప్రయత్నించే పని చేయండి. ఈ వ్యాధి నుంచి మీరు రక్షించబడతారు చక్కగా. మరి దీపాత్మ స్వరూపులారా, క్యాన్సర్ వ్యాధికి ఇంకొకటి మూలిక వచ్చినాక మనకు కష్టమవుతుంది. అది నిప్పు తగులుకున్నదంటే దాన్ని ఎంబడే ఆరిపేయాలి. ఇంకా పెద్దగా అయితే బిందె నీళ్ళు కావాలి. చిన్నగా ఉంటే ఇట్లాంటి పోతుంది దీపంలాగా. కాబట్టి అక్కడ మీరు జాగ్రత్తపడాలి. వ్యాధిని రానివ్వకూడదు, దాన్ని తరిమివేయాలి. దాన్ని తరిమివేయడానికి దృష్ణం చెట్టు చాలా బలమైంది. ఆ చెట్టు కింద నిద్రపోతే చాలు. వీలైన వాళ్ళు నిద్రపోవాలి, తినాలి, వండుకోవాలి, తినాలి, నిద్రపోవాలి. అక్కడ చెట్ల కింద వండొద్దని ఎవరైనా అంటే మీరు మామూలుగా తీసుకువెళ్ళి అక్కడ వేడి చేసుకొని అప్పటిదప్పుడే తింటే శుభ్రంగా మీ జబ్బు వెళ్ళిపోతుంది. రాదు, ఉన్న క్రిములన్నీ చనిపోతాయి. సర్వేషాం స్వస్తిర్భవతు.